5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ లో తొలి ట్రెండ్స్ విడుదలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలలో లీడ్ లో ఉన్నారు. అధికార సమాజ్వాదీ పార్టీ ఆధిక్యంలో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ కంచుకోట అమేథీలోనూ బీజేపీ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్ లో అధికార అకాళీ బీజేపీ కూటమి వెనకబడి ఉంది. కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపిస్తోంది. పంజాబ్ లో బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెనకంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ నుంచి ట్రెండ్ ఆలస్యంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ లీడ్ లో కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో కౌంటింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతోంది. కౌంటింగ్ సెంటర్లను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్తో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఇప్పటిదాకా పంజాబ్ లో కౌంటింగ్ కొనసాగుతోంది. లాంబీలో ప్రకాష్ సింగ్ బాదల్ లీడింగ్ లో ఉన్నారు. లాంబీలో కెప్టెన్ అమరీందర్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఆప్ నుంచి పోటీ చేస్తున్న జర్నైల్ సింగ్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అటు పాటియాలాలోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పటిదాకా విడుదలవుతున్న ఫలితాల సరళిని ట్రెండ్స్ కనుక మనం చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ లో 403 స్థానాలకు గాను 153 స్థానాలలో ట్రెండ్స్ విడుదలవుతున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ దాదాపు 100 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే ఎస్పీ 31 స్థానాలలో ఎస్పీ కూటమి కాంగ్రెస్ ఎస్పీ కూటమి 31 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే బీఎస్పీ అంచనాలను మించి 24 స్థానాలలో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పంజాబ్ విషయంలో 117 స్థానాల్లో ఆప్ 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మణిపూర్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన లెక్కింపులో తోబాయ్ నుంచి పోటీ పడుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబీ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ట్రెండ్స్ ని బట్టి చూస్తే మణిపూర్లో బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 2 స్థానాలలోనూ అలాగే ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో గెలుపు తమదేనని అన్నారు ఎస్పీ నేత శివపాల్ యాదవ్. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ప్రారంభమైందని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు తథ్యమని అన్నారు ఆయన. और परिणाम तो अच्छे आना है और जो जनता का विश्वास सबको मानना ही है, स्वीकार करना है जनता का निर्णय. काउंटिंग का इंतजार करो. काउंटिंग का इंतजार है. अपनी सीट के बारे में क्या लगता है? देखिए, हमारी तो बड़ी जीत होनी है. जनता ने जितना हमें वोट दिया है और जोश भी था हमारे चुनाव में, और हमेशा जनता ने हमें जिताया है, फिर जिताई. अब इंतजार करो, थोड़ा सा इंतजार करो. ఇప్పటిదాకా విడుదలవుతున్న ఫలితాల ట్రెండ్స్ ని బట్టి ఉత్తరప్రదేశ్ కనుక మనం చూసినట్టయితే 403 స్థానాల్లో 189 స్థానాల్లో ఫలితాల సరళి వెలువడుతోంది. దాంట్లో బీజేపీ దాదాపు 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థులు 115 స్థానాల్లో, మొత్తం ఇప్పటిదాకా 189 స్థానాల్లో ట్రెండ్స్ తెలుస్తూ ఉన్నాయి. దాంట్లో బీజేపీ 115 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఎస్పీ కాంగ్రెస్ కూటమి కేవలం 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే బీఎస్పీ 27 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యూపీలో ప్రస్తుతం 3వ స్థానంలో కొనసాగుతోంది బీఎస్పీ. ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఒక రకంగా దూసుకుపోతోందని చెప్పొచ్చు. ట్రెండ్స్ విడుదలవుతున్న కేవలం 15 నిమిషాల్లోపే బీజేపీ దాదాపు 50 నుంచి 100 మార్క్ దాటింది. ప్రస్తుతం